రామగుండం మంత్రుల పర్యటనకు ముందే బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన భయాన్ని బయటపెట్టుకుందని బీఆర్ఎస్ ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షుడు ఈదునూరి శ్రీకాంత్ విమర్శించారు. మంత్రులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వస్తుంటే వారిని ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ఏ ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ప్రజాపాలన లేక పోలీస్ పాలన అని నిలదీశారు. రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రశ్నించే గొంతులను అణచివేయడం సిగ్గుచేటన్నారు. ప్రజల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈరోజు ఎంత దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందో ఈ ముందస్తు అరెస్టుల ద్వారా మీకు అర్థమవ్వాలి. ప్రజలారా గమనించండి. మేము నీళ్ళు ఇవ్వమని అడిగితే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా మంత్రుల పర్యటన ఉన్నది. ఈరోజు పెద్దపల్లి మంత్రిలో మంత్రుల పర్యటన ఉంటే రామగుండంలో ముందస్తు అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి గమనించాలని కోరుతున్నాను. ఈ మంత్రులకు ఈ ప్రజలను పరిపాలించేటువంటి విధానంలో శ్రద్ధ ఏమాత్రం లేదు. కానీ మరి వాళ్ళు పర్యటిస్తే ప్రతిపక్షాలు అడ్డుకుంటాయనే భయం ఆందోళనతో మరి ముందస్తు అరెస్ట్ చేపేయడం అనేది వాళ్ళకు సిగ్గుచేటుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రజా పరిపాలనలో వాళ్ళకు ఈ చిత్తశుద్ధి లేదు. ప్రజలకు ఉన్నటువంటి అవసరాలను తీర్చేటువంటి చిత్తశుద్ధి లేదు. ముగ్గురు మంత్రులు ఏం చేయడానికి ఇప్పుడు ఈ జిల్లా పర్యటన ఎంచుకున్నారో నాకు అర్థమవుతలేదు. ఇక్కడ నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం లేదు. విద్యా వ్యవస్థ బాగాలేదు. రైతులకు రైతు బంధు ఎగ్గొట్టిరు. మొన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎగ్గొట్టిరు. మరి ఇట్లా అన్ని ఎగ్గొట్టుకుంటూ పోతే ప్రతిపక్షాలు ప్రశ్నించడం ఉండదా? ఈ మంత్రులకు ఇది అలా అర్హతకి ఇది తగినటువంటి చర్యనా? మంత్రులు అంటే ఏం చేయాలి? రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలి. వాళ్ళకు ఉన్నటువంటి శాఖలను వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజలకు ఏమో అవసరాలు ఉంటాయో ఆ అవసరాలను ఇంప్లిమెంట్ చేయడం పోయి ముందస్తు అరెస్టులు చేసి మరి ప్రతిపక్షాలను గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తే మరి మేము ఊకుంటామా? రేపు ఇంతకంటే ఎక్కువ మనం ప్రతిఘటించేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఖబర్దారు ఈ ఉద్దేశాన్ని చెప్తా ఉన్నాము. మీరు ప్రతిపక్షాల గొంతు నొక్కుడు కాదు. మీ పరిపాలనలు మీరు చిత్తశుద్ధితోటి వ్యవహరించాలి. మీ మంత్రులు ఎందుకు వస్తున్నారో అవి కేవలము శంకుస్థాపనలు చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ఏదో ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా దానికి సంబంధించినటువంటి బిల్లులు ఇవ్వకుండా దానికి బడ్జెట్ ఇవ్వకుండా కేవలం ఫోటోలకు మాత్రమే పోజులు ఇవ్వడానికి ఇవాళ ఈ మంత్రులు జిల్లా పర్యటన చేయమనేది సిగ్గుచేటని తెలియజేస్తూ ఇంకొకసారి ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టుకుంటూ తిరుగుతున్నటువంటి ఈ మంత్రులకు ప్రజలు రానున్న రోజులలో ఖచ్చితంగా గుణపాఠం చెప్తూనే ఉంటారు. ఎన్టీపీసీ పోలీసులు అరెస్టు చేసిన వారిలో బీఆర్ఎస్ నాయకులు ఈదునూరి శ్రీకాంత్, ఈదునూరి పర్వతాలు, ఒల్లాల మల్లేశం, వీరాలాల్, జనగామ శంకర్, జగన్ రెడ్డి, ఒల్లాల కమలాకర్, దొమ్మటి శేఖర్, రమ్య యాదవ్ తదితరులు ఉన్నారు.